పచ్చని పొలాలలో ప్రకృతి వ్యవసాయం శేషారావు గారి కృషి ఎంతో శ్రేష్టకరం. విషరహిత పంటలతో ఆరోగ్యం పంచుదాం, ఈ స్ఫూర్తిని నలుగురికి ఆదర్శంగా చూపుదాం. ప్రకృతి సేద్యమే. నా పేరు వాడి రమేష్ బాబు. రెండపాడులో హెచ్ఈ స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు చేస్తున్నాను. ఈ రోజున మరి పెద్దపూరపాడులోని దర్శి శేషారావు గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ రోజున సమాజానికి ఎంత సేవ చేస్తున్నట్టు లెక్క. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ప్రకృతిని మరి సర్వనాశనం చేస్తున్న ఈ దశలో ఈ విధంగా మరి పదార్థాలతోటి వ్యవసాయం చేయడం అనేది ఎంతో మరి అభినందనీయమైన విషయం. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఏటికి మిరప పంట కాయలు అద్భుతంగా ఉన్నాయి, తోట కూడా చాలా బాగుంది. ఆయన వాడుతున్న విధానం, మందులు, బవేరియా కానీ, దశపర్ణి కషాయం కానీ, నియమాస్త్రం కానీ, మరి స్ట్రక్చర్ చూస్తే చిన్నప్పుడు మా తాతగారు చేసిన సేద్యం కనపడతా ఉంది. చూదాం ఈ స్ఫూర్తిని నలుగురికి ఆదర్శంగా చూపుదాం. ప్రకృతి సేద్యమే. పచ్చని పొలాలలో ప్రకృతి వ్యవసాయం. జెడ్పీహెచ్ఎస్ సుగాలి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నా పేరు వాసుదేవ రామనాథ్. నా స్వగ్రామం అయినటువంటి పెదకూరపాడులో నా మిత్రుడైనటువంటి శేషారావు గారి మిరప పంటను పండించడం చూడడం జరిగింది. చాలా అభినందించదగ్గ విషయం ఏంటంటే, ఎరువులు లేకుండా ఈ మిరపకాయలు పండించడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా సహకరిస్తుందని నేను భావించడం జరిగింది. రెడ్డి, నేను సత్రపల్లి మండలం గార్లపాడులోని ఎంపీపీఎస్ డిడబ్ల్యూ ప్రాథమిక పాఠశాల ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎంతో పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా ఈ యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగించి పంట పండిస్తున్నారు. ఇవి కనుక మనం వాడినట్టయితే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది. అన్ని రకాల పంటల మిశ్రమ పంట వ్యవసాయం అనేది మరి తోటని ఈ రకంగా చేయడం అంటే చాలా అద్భుతమైన విషయం. ఆయన కృషికి ఎంతో అభినందన. ఈ రోజు మేము శేషగిరిరావు గారి పొలం మిరప తోటను చూసాం. దానిలో చాలా రకాలైనటువంటి ఆకుకూరలకు సంబంధించినవి, క్యారెట్, అలానే మరి ముల్లంగి, తోటకూర, ఈ రకరకాల కూరగాయలు ఇందులో చూడడం జరిగింది. ఇది ఎంత ప్రకృతి వ్యవసాయంలో చేయడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా. శేషగిరిరావు గారిని అభినందన. ఈరోజు శేషారావు గారి పెదకూరపాడులో శేషారావు గారి రైతు ప్రకృతి వ్యవసాయ రైతు శేషారావు గారి దీంట్లో మరి పురుగులను ఆకర్షించడానికి రకరకాల మొక్కలు పెట్టి ప్రకృతి మందులు కొడుతూ చాలా శ్రమతో కూడింది ఇది. అయినా కూడా ఆయన శ్రమను లెక్క చేయకుండా మంచి ఆరోగ్యం కోసం మంచి వ్యవసాయ ఉత్పత్తులను చేస్తున్నారు. మరి చాలా వాళ్ళకి అభినందనీయం. మరి మన ఉత్పత్తులు కనుక కొనుక్కొని తింటే బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులకు అవుతాం, హాస్పిటల్కి పెట్టే పని లేకుండా. శేషారావు గారి కృషి ఎంతో శ్రేష్టకరం. విషరహిత పంటలతో